పార్థ సుబ్బు ప్రశ్నలు సంధించము. సార్ ఉదయ్ గారు అడిగిన క్వశ్చన్ సార్, టీఎంటీ నెగిటివ్ ఉన్నా సరే యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉంటాయా? టీఎంటీ నెగిటివ్ ఉంటే రేర్గా యాంజియోగ్రామ్లో బ్లాక్లు ఉండొచ్చు. ఎందుకంటే టీఎంటీ పట్టేది ఏంటంటే 70% కన్నా ఎక్కువ ఉన్న బ్లాక్స్ అనేది కనిపెడుతుంది. 70% తక్కువ ఉన్న బ్లాక్స్ 30-40% 50% ఉన్న బ్లాక్స్ టీఎంటీలో తెలియవు. కానీ రేర్గా 70% పైన బ్లాక్ ఉన్నా కూడా టీఎంటీ నెగిటివ్ రావచ్చు. కానీ అందుకే టీఎంటీని మనం స్టడీ చేసేటప్పుడు క్లినికల్ పిక్చర్ని దృష్టిలో పెట్టుకొని స్టడీ చేయాలి. అంటే బీపీ ఉందా, షుగర్ ఉందా, సిగరెట్లు తాగుతున్నారా, వీటన్నిటి ఇన్ఫర్మేషన్ని మనసులో పెట్టుకొని టీఎంటీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, రాము గారు అడిగిన క్వశ్చన్ సార్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా? బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కనుక ఎక్కువ ఉందంటే అది హార్ట్ అటాక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నార్మల్ కన్నా. సో ఎల్డిఎల్ మాత్రమే కాకుండా ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్లో మనం ఇంకా కలుపుకోవాల్సింది ఏంటంటే ఎల్పిఏ అనేది ఒకటి, అదేవిధంగా అపోబీ పార్టికల్స్ అనేది ఒకటి. ఇవి కూడా కలుపుకున్నప్పుడు ఈ మూడు కలిపి దుష్ట త్రయం అనమాట. ఈ మూడు కనుక ఎక్కువ ఉన్నాయి అంటే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్ కన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చేదానికి అంటే బ్లాక్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బ్లాక్స్ ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా ఎక్కువ ఉన్నాయా లేదా అని చూసుకొని వాటిని కంట్రోల్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని దాంతో కంట్రోల్ కాకపోతే మెడిసిన్ వాడుకోవాలి. రఘు గారు అడిగిన క్వశ్చన్ సార్, ఏఎస్డి మరియు విఎస్డి గురించి చెప్పమని అడిగారు సార్. ఏఎస్డి అంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని, విఎస్డి అంటే వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్ అని. గుండెలో 4 గదులు ఉంటాయి కదా, పైన 2 గదులని కర్నికల్ అంటారు తెలుగులో, ఏట్రియా అంటారు ఇంగ్లీష్లో. కింద రెండింటిని జటరికల్ అంటారు, వెంట్రికల్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే పైన 2 గదులకు మధ్యలో కమ్యూనికేషన్ ఉంటే దాన్ని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని అంటారు. కింద రెండింటి మధ్యలో డిఫెక్ట్ ఉంటే దాన్ని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల్లో ఇవి ప్రధానంగా కనపడే గుండె జబ్బులు. ఇలా ఉంటే అవి కొంతమందికి ఏమో న్యాచురల్గా క్లోజ్ కావచ్చు, కొంతమందికి ఏమో న్యాచురల్గా క్లోజ్ కాకుండా అవి పెద్దగా ఉంటే కనుక వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. మెయిన్ ఏంటంటే పిల్లలకి సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. సిమ్టమ్స్ అంటే ఏ రకంగా ఉంటాయి, వాళ్ళు ఆయాసం కానీ నొప్పి కానీ ఇట్లా చెప్పలేరు. కాబట్టి పిల్లల విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే నుదుటి మీద కానీ అరికాళ్ళు అరిపాదాల పైన చెమటలు పడుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. రెండోది, వాళ్ళు పాలు తాగుతున్నప్పుడు పాలు తాగలేక ఏడుస్తున్నారా వెక్కి అంటే పాలు కంప్లీట్ అవ్వకముందే ఆకలి తీరక ఏడుస్తున్నారా అనేది చూసుకోవాలి. ఈ 2 ఉంటే కనుక ఇమీడియట్గా మన డాక్టర్ దగ్గర సంప్రదించి హోల్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉందో లేదో తెలుసుకోవాలి.